Hello everyone, welcome back to our channel Fluent of Spoken English. My name is Rukman Gadturi, a language trainer. Today our topic is articles. Articles అనేవి ఇంగ్లీష్ గ్రామర్లో చాలా చిన్న టాపిక్ అండి, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి వస్తే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఆర్టికల్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు, రైట్? సో వీ మస్ట్ లెర్న్ ఆర్టికల్స్. కాంపిటేటివ్ పరంగా అండ్ రైటింగ్ పరంగా, స్పోకెన్ పరంగా మూడింటిని కవర్ చేస్తూ నేను ఆర్టికల్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఈచ్ లైక్ పిన్ టు పిన్ ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఒక పెన్ పేపర్ తీసుకొని ప్రతి ఎగ్జాంపుల్ని రాసుకోండి, ఈజీగా అర్థమవుతుంది. సో దట్ యూ కెన్ స్కోర్ బెటర్, రైట్? నవ్ లెట్స్ గెట్ ఇన్ టు ఆర్టికల్స్, రైట్? సో ఆర్టికల్స్ అంటే ఏంటి? నవ్ లెట్స్ సీ. సో ఏ అండ్ ద ఈ మూడింటిని ఇంగ్లీష్లో మనం ఆర్టికల్స్ అంటాం. ఏ అండ్ ద అనే వాటిని ఆర్టికల్స్ అంటాం. ఇందులో ఏ అండ్కి ఒక మీనింగ్ ఉంటుంది, ద అనే దానికి ఇంకో మీనింగ్ ఉంటుంది. అసలు ఏ అండ్ని సో మన గ్రామటికల్గా ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని అంటారు. ఏమంటారు? ఇండెఫినెట్ ఆర్టికల్స్. ద అనే దాన్ని డెఫినెట్ ఆర్టికల్ అంటారు. ఎందుకు అలా అంటారు? ఈ రెండింటిని ఇండెఫినెట్ ఆర్టికల్ ఎందుకు అంటారు, ద అనే దాన్ని డెఫినెట్ ఆర్టికల్ ఎందుకు అంటారు అనేది చూద్దాం ఒకసారి. ఓకే, ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏదైనా ఒకటి. ఈ ప్రపంచంలో అలాంటివి చాలా ఉంటాయి, అందులో ఒకటి అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న నేను ఒక పెన్ను కొన్నాను అంటే ప్రపంచంలో చాలా పెన్నులు ఉంటాయి, అందులో నేను ఒకటి కొన్నాను. సో ఐ బాట్ ఏ పెన్ అని అంటాను. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు అలా కాకుండా నిన్న మీరు ఇచ్చిన పెన్ను నేను పోగొట్టుకున్నాను. మీరు నాకు పర్టికులర్ పెన్ ఇచ్చారు, ఆ పెన్ను నేను పోగొట్టుకున్నాను. అలా మనం స్పెసిఫిక్గా చెప్తే దా వాడాలి. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే ఐ లాస్ట్ ద పెన్ విచ్ యూ గేవ్ మీ ద డే బిఫోర్. మొన్న మీరు నాకు ఇచ్చిన పెన్ను నేను పోగొట్టేసుకున్నాను. ఐ లాస్ట్ ద పెన్. ఇస్ ద క్లియర్? సో ఇందులో మనం రెండు పెన్ను గురించి మాట్లాడుతాం. ఐ బాట్ ఏ పెన్ అన్నాం ఇందాక, అంటే నేను ఒక పెన్ను కొన్నాను. సో ఇప్పుడు అలా కాకుండా ఐ లాస్ట్ ద పెన్ విచ్ యూ గేవ్ అని సెకండ్ ఎగ్జాంపుల్లో చెప్పాను. ఇలా మనం ఏదో ఒక నౌన్ గురించి మాట్లాడితే ఏ కానీ యాన్ కానీ మాట్లాడతాం, లేదా స్పెసిఫిక్గా ఒక నౌన్ గురించి మాట్లాడితే దా అని వాడతాం. ఇంకొంచెం డెప్త్గా చూద్దాం. ఫస్ట్, ఏదో ఒకటి అనడాన్ని మనం ఏ కానీ యాన్ కానీ ఈ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. మరి రెండు ఎందుకు ఉన్నాయి? ఒకటి అనేటప్పుడు ఏ అంటే సరిపోతుంది కదా, యాన్ ఎందుకు వాడాలి? లెట్ us see. రెండిటికి డిఫరెన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్, ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ యాన్. యాన్ అంటే కూడా ఒకటి అనే అర్థం. ఓకేనా, మర్చిపోకండి. ఏ అంటే ఒకటి, యాన్ అంటే కూడా ఒకటి అనే అర్థం. ఏదైనా సింగులర్ నౌన్స్ అసలు ఒక అనే మీనింగ్ వస్తేనే వాడాలి, మర్చిపోకండి. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. యాన్ అనేది మనం ఇంగ్లీష్ లెటర్స్ చూడండి, AEIOU అనే వాటిని మనం ఓవెల్స్ అంటాం. ఈ లెటర్స్ ముందు కాదు, ఈ సౌండ్స్ ముందు వాడాలని చెప్తా ఉంటారు. AEIOU అనే సౌండ్స్ ముందు మనం యాన్ వాడాలి అని అంటూ ఉంటారు. ఓకేనా, సో వీటిని బేస్ చేసుకుంటే మనం చాలా వరకు తప్పులు చేసే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇంగ్లీష్ ఓవెల్స్ని కాకుండా తెలుగు ఓవెల్స్ని తీసుకుందాం. తెలుగులో ఓవెల్స్ ఉంటాయా? ఎస్, అఫ్ కోర్స్, మనకి అచ్చులు అంటాంగా, సో వాటిని ఓవెల్స్ అని అంటాం. తెలుగులో అచ్చులు ఏంటి? ఆ నుంచి అమ్మహ వరకు. మీకు వచ్చా? ఎస్, ఆ ఈ ఊ లైక్ దట్. AAI OO అమ్మహ. సరే, ఈ లెటర్స్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ లెటర్స్ని గుర్తుపెట్టుకోండి. అది ఎలా ట్యాకిల్ చేయాలనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ యాన్ అనేది చూద్దాం. సో లెట్స్ సీ. మనకి ఇచ్చిన నౌన్స్ ఇవి. ఓకేనా, సో ఎగ్జామ్స్లో లేదా మీరు రాసేటప్పుడు లేదా మీరు పలికేటప్పుడు ఒక నౌన్ ముందు యాన్ పెట్టాల్సి ఉంటుంది, రైట్? ఆ నౌన్ని కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయండి. మనకి ప్రొనౌన్సియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ హానెస్ట్ మ్యాన్ అని ఉంది. మనం పలికేటప్పుడు చూడండి, హానెస్ట్ మ్యాన్, హా అని పలకూడదు, ఆనెస్ట్ అంటే ఇలా పలకాలి మనం, ఆనెస్ట్. ఇస్ ద క్లియర్? ఇందులో ఫస్ట్ ఎలా పలుకుతున్నాం అనేది తెలుగులో రాయండి చక్కగా. ఓకే, సో స్పెల్లింగ్తో వద్దు, మనకు ఆ ప్రొనౌన్సియేషన్ తెలుగులో రాయండి. అందులో మనకి ఫస్ట్ లెటర్ మాత్రమే ఇంపార్టెంట్, ఆ. ఈ ఆ అనేది మన అచ్చుల్లో ఉందిగా,
ఓకేనా? సో ఇందాక మాట్లాడుకున్న ఆ నుంచి అమ్మహ వరకు అనే లెటర్స్లో ఇది ఉందిగా, ఉంది కాబట్టి మనం యాన్ అని రాయాలి. యాన్ ఆనెస్ట్ మ్యాన్. ఇస్ ద క్లియర్? ఆరెంజ్, ఇక్కడ నేను స్పెల్లింగ్స్ చూడట్లేదు. స్పెల్లింగ్ అయితే మళ్ళీ ఓ అనాలి, నేను స్పెల్లింగ్ రాయట్లా, ఇలా రాస్తున్నా ఆరెంజ్. ఇలా ఇందులో కూడా సెకండ్ ఆ వచ్చింది చూడండి, అంటే అల్లో ఆ ఉంది, అందుకే యాన్ ఆరెంజ్. నెక్స్ట్ ఈగల్. ఈగల్, సో మనం సెకండ్ ఈ రాద్దాం. ఆల్రెడీ ఇక్కడ ఈ అంటే ఈ ఊలో మనకి ఈ ఉంది కాబట్టి యాన్ ఈగల్, రైట్? ఎలిఫెంట్, సో ఇక్కడ తెలుగులో రాద్దాం, మనకు ఆ ప్రొనౌన్సియేషన్ చాలా ఇంపార్టెంట్, తెలుగులో రాయండి. ఏ, ఈ ఏ అనేది ఆల్లో ఉందో లేదో చూడండి ఒకసారి అచ్చుల్లో, రైట్? సో ఆ ఈ ఊ ఏ, సో ఏ అనే లెటర్ ఉంది కదా మన దగ్గర, సో అందుకే యాన్ ఎలిఫెంట్ అంటాం. నెక్స్ట్ అర్బన్ ఏరియా, సో ఇందులో యూ వచ్చింది కదా, సో యూ వచ్చింది కాబట్టి నేను యాన్ రాస్తున్నాను, ఇలా కాదు అక్కడ. సో తెలుగులో ట్యాకిల్ చేయండి, తెలుగులో ఆలోచించండి. అర్బన్ ఏరియా, ఆ అనే సౌండ్ ఉంది, అందులో ఫస్ట్ ఆల్రెడీ ఉంది కాబట్టి మన దగ్గర యాన్ అర్బన్ ఏరియా. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్, సో లేదా ఇంట్రెస్టింగ్ టాపిక్, సో జాగ్రత్త చూడండి, ఇంట్రెస్టింగ్ అంటే ఇలాగే కదా రాస్తాం, ఈ అంటే ఇది కూడా ఉందిగా మన దగ్గర అచ్చుల్లో, సో అందుకే యాన్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అని అంటాం. నెక్స్ట్ ఎమ్మెల్యే, ఓకేనా? సో ఎమ్మెల్యేని మనం తెలుగులో రాద్దాం. ఇట్స్ నాట్ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కాదండి, ఎమ్మెల్యే, రైట్? సో మనం సింపుల్గా ఎం ఇలా రాద్దాం. ఇందులో ఫస్ట్ లెటర్ ఏంటి, ఏ, అంటే ఏఐలో ఏ ఉంది కాబట్టి మనం యాన్ ఎమ్మెల్యే అని రాస్తున్నాం అనమాట. చూడండి యాన్ అనేది అంతే సింపుల్, మనం ఇలా చూసుకుంటే. ఓకే, నెక్స్ట్ ఆర్జే. ఆర్జే అనే దాన్ని మనం తెలుగులో రాద్దాం, ఓకేనా? సో ఆర్జే ఇలా, ఆర్ జే, ఇలా ఫస్ట్ లెటర్ చూడాలి మనం, సో సెకండ్ యాన్ ఆర్జే. సో ఏ నౌన్ అయినా పర్వాలేదు, ఆ నౌన్ని ఒక అని మనం కాల్ చేయగలిగితే, ఒక అని మనం అంటున్నాం, సో ఒక హానెస్ట్ మ్యాన్, ఒక ఆరెంజ్, ఒక ఈగిల్, ఒక ఎలిఫెంట్, ఒక అర్బన్ ఏరియా, ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, ఒక ఎమ్మెల్యే, ఒక ఆర్జే, ఒక అంటున్నాం కాబట్టి ఆ నౌన్ని ఫస్ట్ తెలుగులో రాయడానికి ట్రై చేయండి. ఆ తెలుగులో రాసిన ఫస్ట్ లెటర్ని అండర్లైన్ చేయండి, అది ఆ నుంచి అమ్మహ వరకు అచ్చుల్లో ఉంటే యాన్ పెట్టండి. ఇస్ ద క్లియర్? నౌ లెట్స్ గెట్ ఇన్ టు ఏ. ఆర్టికల్ ఏ అనే దాన్ని చూద్దాం, అది కూడా ఒక అనే మీనింగ్ వస్తుంది, కానీ ఆ నుంచి అమ్మహ వరకు వచ్చే సౌండ్స్ ఉండవు. ఒకసారి చూద్దాం. సో హియర్ వీ హ్యావ్ సమ్ నౌన్స్, మళ్ళీ నౌన్స్ ఇచ్చాం. ఫస్ట్ అది ఒక అనడానికి వీలవుతుందో లేదో ఒకసారి చూడండి. ఎస్, ఒక బ్యాగ్, ఒక లాయర్, ఒక యూనివర్సిటీ, ఒక టైగర్, ఒక సిటీ, ఒక 1 రూపీ కాయిన్, ఒక యూరోపియన్, లేదా రేడియో జాకీ, ఒక రేడియో జాకీ అంటాం. ఇస్ ద క్లియర్? నౌ లెట్స్ సీ. బ్యాగ్, బ్యాగ్ అనేది తెలుగులో రాయండి, సో బా. ఓకే, సో బ్యాగ్ అని రాస్తాం కదా తెలుగులో. ఈ బా అనేది మనకు అచ్చుల్లో ఉన్న లెటరా, లేదా బయట హల్లుల్లో ఉన్న లెటరా, లేదా గుణితాల్లో ఉన్నదా? సో అచ్చుల్లో అయితే అది లేదు, సో బయట ఉంది, అందుకే మనం దీన్ని ఏ బ్యాగ్ అంటాం. ఓకే, ఆ నుంచి అమ్మహ వరకు స్టార్ట్ అయ్యే లెటర్స్తో ఏదైనా మనం తెలుగులో రాయగలిగితేనే యాన్ వాడతాం, లేకపోతే ఏ వాడతాం, రైట్? లాయర్ అంటే, సో ఇది ఇందులో కూడా ఆ నుంచి అమ్మహ వరకు స్టార్ట్ అయ్యే లెటర్తో మనం రాయట్లేదుగా, సో అందుకే ఏ లాయర్. యూనివర్సిటీ, ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, స్పెల్లింగ్ చూడకండి. స్పెల్లింగ్ చూస్తే సార్ ఏఈఐఓయులో యూ ఉంది కదా, నేను యాన్ పెడతాను, అలాంటి ఆలోచనలు వస్తాయి. యూనివర్సిటీని మనం తెలుగులో రాయండి ఒకసారి. ఈ యూనివర్సిటీని తెలుగులో ఒకసారి రాస్తే యు అంటే అది యా ఈ అందులో ఉంటుంది, సో అల్లో లేదు, అది అంటే అచ్చుల్లో లేదు కాబట్టి మనం ఇక్కడ ఏ అని పెడుతున్నాం. చాలా సందర్భాల్లో మనం అంటాం, సరే మరి అంబ్రెల్లా అంటాం కదా, అంబ్రెల్లా కూడా యూతోనే స్టార్ట్ అవుతుంది, అక్కడ నేను యామ్ పెట్టానంటే అంబ్రెల్లా, ఒకసారి బాగా చేయండి, అంబ్రెల్లా అనేది ఆతో స్టార్ట్ అవుతుంది, అందుకే మనం యాన్ పెట్టాం. ఓకే, సో లెట్ us అండర్స్టాండ్. నెక్స్ట్ టైగర్. టైగర్ అంటే టా లేదా టై ఇలా అంటున్నాం, సో ఇది ఈ ఒత్తులు ఉన్నవి ఏవైతే ఉంటాయో అసలు ఆలో ఉండవే ఉండవు. ఇస్ ద క్లియర్? సో టైగర్ లేదనుకుంటే స్టూడెంట్, ఇలాంటి ఒత్తులు ఏవైతే ఉంటాయో
అవి మనకు అల్లో ఉండవు కాబట్టి డైరెక్ట్గా మనం ఈజీగా ఏ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ సిటీ. సిటీ అంటే సో సి, ఇది అల్లో లేదు, సో ఏ సిటీ. నెక్స్ట్ 1 రూపీ కాయిన్. సరే ఇక్కడ నాకు ఓ వచ్చింది కదా, సో ఇక్కడ ఓ వచ్చినప్పుడు మీరు లైక్ యాన్ వాడారు కదా, నేను ఇక్కడ కూడా యానే వాడతానంటే అవ్వదు. సో ఇక్కడ ఆరెంజ్, ఈ ఆరెంజ్ని మనం పలికేటప్పుడు ఆ అనేదాంతో పలుకుతున్నాం. ఓకే, రెండో ఆ. మరి ఇక్కడ ఆ అనేదాంతో పలకట్లేదు మనం, ఇక్కడ ఎలా పలుకుతున్నాం మనం? 1 రూపీ కాయిన్ అంటే వా అనే దాంతో పలుకుతున్నాం. బాగా అబ్జర్వ్ చేయండి. సో 1 రూపీ కాయిన్ అంటే ఇక్కడ మనం ఇది అల్లో లేదు కాబట్టి ఏ 1 రూపీ కాయిన్ అనాలి. ఓకే, ఇట్ ఈస్ అ 1 రూపీ కాయిన్ లేదా దేర్ ఈస్ అ 1 రూపీ కాయిన్ అని అంటూ ఉంటాం. నెక్స్ట్ యూరోపియన్. ఇక్కడ ఈతో స్టార్ట్ అయింది, ఈతో స్టార్ట్ అయింది కదా అని ఇంగ్లీష్ లెటర్ నేను చూడకూడదు. తెలుగులో ఇక్కడ మనం పలికేటప్పుడు ఎలా పలుకుతున్నాం? యూరోపియన్ అని చదువుతున్నామా, యూరోపియన్ అని చదువుతున్నామా? ఎస్, యూరోపియన్ అంటే ఇంగ్లీష్లో మనం తెలుగులో మనం ఇలా రాస్తాం. సో యూరోపియన్ అనేది మనకు యా యా ఈ అనే దాంతో తెలుగులో మనం ప్రొనౌన్స్ చేస్తున్నాం, అది అల్లో లేదు కాబట్టి ఏ అని వాడతాం. నెక్స్ట్ రేడియో జాకీ. ఇందాక మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఆర్జే అన్నాం. ఇందాక ఆర్జే అన్నా రేడియో జాకీ అన్నా ఒకరే. రేడియో జాకీని ఆర్జే అంటాం, ఆర్జేనే రేడియో జాకీ అంటాం. షార్ట్ ఫామ్లో అయితే ఆర్జే అంటాం. అయితే ద వే ఆఫ్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో రేడియో జాకీని మనం ఇట్లా మన రేడియో జాకీ అని రాయాలి. ఓకే, రేడియో జాకీ. సో ఇందులో రే ఇది అల్లో ఉందా? సో లేదు. సో ఆ నుంచి అమ్మహ వరకు రే అనే లెటర్ లేదు, రా రా రీ రీ అనే దాంట్లో ఉంటుంది. సో అందుకే ఇక్కడ ఏ రేడియో జాకీ. మరి ఇందాక సార్ ఆర్జే అనే దానికి ఎందుకు పెట్టారు, యాన్ ఎందుకు పెట్టారంటే ఆర్జే అనే దాన్ని మనం ఎలా పలుకుతున్నాం? ఆర్జే. సో క్లియర్గా జే అని రాస్తాం. సో అందుకే ఫస్ట్ లెటర్ ఆ వచ్చింది కాబట్టి యాన్ ఆర్జే అని రాస్తాం. హోప్ యూ కెన్ అండర్స్టాండ్. సో దిస్ ఈజ్ వాట్ యాన్, దిస్ ఈజ్ వాట్ ఏ. ఓకే, సో వెరీ క్లియర్. ఒకటి అనడానికి ఏదైతే నౌన్స్ పాసిబిలిటీ ఉన్నాయో ఆ నౌన్స్ ముందు మనం యాన్ కానీ ఏ కానీ వాడతాం. అయితే యాన్ ఎక్కడ వాడాలి, ఏ ఎక్కడ వాడాలి? ఓకే, యాన్ అనేది మనకు ఆ నౌన్స్ ముందు మన ఓవెల్స్, తెలుగు ఓవెల్స్ ఆ నుంచి అమ్మహ వరకు ఆ లెటర్స్తో స్టార్ట్ అయితే తెలుగులో, నాట్ ఇన్ ఇంగ్లీష్, తెలుగులో ఆ లెటర్స్తో స్టార్ట్ అయితే కనుక మనం యాన్ వాడతాం. సో ఆ లెటర్స్ కాకుండా బయట లెటర్స్తో స్టార్ట్ అయితే కనుక మనం ఏ వాడతాం. ఓకే, నా సో కొన్ని వాటికి నో ఆర్టికల్స్, అసలు ఆర్టికల్స్ రావు. ఎందుకు రావు? అసలు వాటిలో ఆర్టికల్సే వాడకూడదు అని చెప్తా ఉంటారు కదా, అవి కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ నో ఆర్టికల్స్ అనే పదం ఫస్ట్ అంటే అక్కడ ఆర్టికల్ రాదు. ఎందుకు రాదు? ఏ కానీ యాన్ కానీ అనే ఆర్టికల్స్ ఎందుకు రావో చూద్దాం ఒకసారి. ఓకేనా, ఇది ఏ యాన్కి మాత్రమే రండి, నేను దా గురించి చెప్పేటప్పుడు ఇంకొంచెం వివరంగా చెప్తాను. ఓకేనా, సో బ్యాగ్స్. బ్యాగులు అంటే ఒకటా ఎక్కువ? ఎక్కువ. మరి ఎక్కువ అనేటప్పుడు ఏ కానీ యాన్ కానీ వాడకూడదు, రైట్? మనం చాలా క్లియర్గా మాట్లాడుకుంటున్నాం. ఒకటి అనే మీనింగ్ వస్తేనే ఏ కానీ యాన్ కానీ వాడాలి. అసలు ఒకటి అనే మీనింగ్ రాకుండా మనం ఇందులో ఏవి వాడం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాగ్స్ అంటే అది ఒకటి కంటే ఎక్కువ, ఏ లేదు యాన్ లేదు, రైట్? దేర్ ఆర్ బ్యాగ్స్ లేదా ఐ హ్యావ్ బ్యాగ్స్ అనాలి. ఒకటే ఉందనుకో, ఐ హ్యావ్ ఏ బ్యాగ్, నా దగ్గర ఒక బ్యాగ్ ఉంది. ఓకే, సో ఐ హ్యావ్ అండ్ ఆరెంజ్, నా దగ్గర ఒక ఆరెంజ్ ఉంది. ఒక్కటి ఉంటేనే మనం ఏ కానీ యాన్ కానీ వాడతాం. నౌ ఓకే, ఆరెంజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకొద్దు. నెక్స్ట్ వాటర్. వాటర్ అంటే ఎక్కువ ఉండకపోవచ్చు కానీ అన్కౌంటబుల్ నౌన్ అది. వాటర్ అనేది అన్కౌంటబుల్ నౌన్. ఈ అన్కౌంటబుల్ నౌన్స్ని మనం ఒక అని కాల్ చేయలేం. ఎందుకంటే ఒక వాటర్, 2 వాటర్, 3 వాటర్ అనగలము మనం? అనలేం. సో వాటర్ అనే దానికి మనం ఏ కానీ యాన్ కానీ అనం. కాకపోతే జాగ్రత్త చూసుకోండి, వాటర్ బాటిల్ అన్నాను అనుకోండి నేను ఇక్కడ. సో ఇక్కడ నేను వాటర్ బాటిల్ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ వాటర్. నేను వాటర్ గురించి మాట్లాడట్లేదు, వాటర్ బాటిల్ గురించి. మరి ఈ వాటర్ బాటిల్ని మనం ఒక అనొచ్చేమో, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎస్, ఒక వాటర్ బాటిల్ అంటానుగా, అప్పుడు నేను ఇక్కడ ఏ వాటర్ బాటిల్ అని పెట్టుకోవాలి. am I right? ఎస్. నౌ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ అనేది అన్కౌంటబుల్ అండి. ఓకేనా, సో కౌంట్ చేయలేం. ఒక ఇన్ఫర్మేషన్, 2 ఇన్ఫర్మేషన్ అనం మనం. సో అందుకే సో దీనికి నో ఆర్టికల్. నెక్స్ట్ నాలెడ్జ్. సో జ్ఞానము. ఓకే, నాలెడ్జెస్ అలా ఏమి ఉండదు కదండి, ఒక జ్ఞానము 2 జ్ఞానము ఉండదుగా.
సో అందుకే సో వీటికి పెట్టాం. నెక్స్ట్ తెలుగు. ఏ లాంగ్వేజ్ ముందైనా మనం ఏ యాన్ అని పెట్టాం. కాకపోతే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, తెలుగు ఇంగ్లీష్ అనే వాడికి వాడం, కానీ తెలుగు టీచర్ అన్నాం ఇక్కడ. తెలుగు టీచర్. ఇక్కడ ఒక అనడానికి ఇప్పుడు అవుతుందేమో చూద్దాం. నేను ఒక తెలుగు టీచర్ని, నేను ఒక తెలుగు టీచర్ని. మరి ఒక అన్నప్పుడు మనం చక్కగా వాడాలి కదా, ఏ కానీ యాన్ కానీ. అయితే తెలుగు టీచర్ అంటే ఇక్కడ మనం తా టీ ఆ లెటర్స్తో రాస్తాం కదా, టీ అనేది అక్కడ ఉంటుంది కాబట్టి ఐఎమ్ అ తెలుగు టీచర్, ఆమె తెలుగు టీచర్ అంటూ ఉంటాను. నెక్స్ట్ నేను ఒక ఇంగ్లీష్ టీచర్ని. ఇంగ్లీష్ అని ఓన్లీ ఇంగ్లీషే వాడితే మనం ఆర్టికల్ వాడొద్దు, అదొక లాంగ్వేజ్ కాబట్టి. అలా కాకుండా ఇంగ్లీష్ టీచర్, ఇంగ్లీష్ మూవీ, పోనీ ఇంగ్లీష్ మూవీ అన్నాం. నిన్న నేను ఒక ఇంగ్లీష్ మూవీ చూశాను అని చెప్పాలనుకోండి, ఐ సా ఇంగ్లీష్ మూవీ. అంటే ఇక్కడ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇంగ్లీష్ అని ఇలా రాస్తాం కదా, సో ఈ వచ్చింది కాబట్టి అండ్ ఐ సా అన్ ఇంగ్లీష్ మూవీ ఎస్టర్డే, ఐ సా అన్ ఇంగ్లీష్ మూవీ ఎస్టర్డే అంటూ ఉంటాం. నెక్స్ట్ మనుషుల పేర్ల ముందు మనం ఏ కానీ యాన్ కానీ అసలు వాడకూడదు. పూరి జగన్నాథ్, ఓకే, సో రాజమౌళి, రాహుల్, రుక్మన్, సత్య, ఇలాంటి మనుషుల పేర్ల ముందు మనం వాడకూడదు. కాకపోతే దెర్ ఇస్ అ స్మాల్ డిఫరెన్స్. పూరి జగన్నాథ్స్ మూవీ అన్నాం అనుకోండి, ఇది పూరి జగన్నాథ్ మూవీ అంటే సో ఇట్స్ నథింగ్ బట్ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ పూరి జగన్నాథ్. ఓన్లీ పూరి జగన్నాథ్ గురించి మాట్లాడట్లేదు మనం, పూరి జగన్నాథ్ యొక్క మూవీ గురించి మాట్లాడతాం. అప్పుడు సో ఇట్ ఈస్ అ పూరి జగన్నాథ్స్ మూవీ అని మనం రాసుకోవచ్చు. ఓకేనా? మీకు ఇప్పుడు చూసారా ఈ మధ్య రీసెంట్గా, ఓకేనా, అనిరుద్ మ్యూజిక్ అని ఉంటుంది. అనిరుద్ గురించి మాట్లాడితే అనిరుద్ధే అది పేరు. అలా కాకుండా ఇట్ ఈస్ యాన్ అనిరుద్స్ మ్యూజిక్ అని ఉంటుంది. ఓకేనా? హోప్ యు కెన్ అండర్స్టాండ్. ఇట్ ఈస్ యాన్ అనిరుద్స్ మ్యూజిక్. Yeah, so this is how we tackle with a, an and no articles. ఓకే, ఇలా మనం ఏని యాన్ని మనం చక్కగా అబ్జర్వ్ చేస్తూ ముందుకు వెళ్ళిపోవచ్చు అండి. సో మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా చక్కగా మీరు ఏని యాన్ని హ్యాండిల్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు నెక్స్ట్ దా అనేది ఎలా వాడతాం, ఎన్ని సందర్భాల్లో వాడతాం అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇప్పుడు మనం దా అనే ఆర్టికల్ గురించి చూద్దాం. ఈ దా అనే ఆర్టికల్ మనం సింగులర్ నౌన్స్కి వాడాలా, ప్లూరల్ నౌన్స్కి వాడాలా, లేదా అన్కౌంటబుల్ నౌన్స్కి వాడకూడదా, ఇలాంటి కొన్ని డౌట్స్ ఉంటాయి కదా. సి, దా అనే ఆర్టికల్ వేరు, ఏ యాన్ అనేది వేరు. ఏ యాన్ని మనం చూసినట్టు దాన్ని చూడకూడదు. దా ఈజ్ డిఫరెంట్. ఈ దాన్ని మనం సింగులర్ నౌన్స్ వాడచ్చు, ఓకేనా, ప్లూరల్ నౌన్స్కి వాడచ్చు, అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్న నౌన్స్కి వాడచ్చు. నెక్స్ట్ అన్కౌంటబుల్ నౌన్స్ కూడా వాడుకోవచ్చు, లైక్ వాటర్, షుగర్కి కూడా మనం దా అనేది వాడచ్చు. అయితే ఎలాంటి సందర్భాల్లో మనం ఈ దాన్ని వాడతాం అనేది ఒకసారి ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. యూ కెన్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. రైట్, ఎస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పటి వరకు మనం ఏ యాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, అది ఏ పర్స్పెక్టివ్లో ఆలోచించాలి అనేది నేర్చుకున్నాం. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద. ఈ ద అనే ఆర్టికల్ని స్పెల్లింగ్ ఈజ్ ద, రైట్, THE, కానీ కొంతమంది దా అని పలుకుతారు, కొంతమంది ది అని పలుకుతారు. ఓకే, సో ద ప్రొనౌన్సియేషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, మీరు అన్నిటికీ దా అనొచ్చు, కానీ డిఫరెన్స్ ఏంటి అనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్లో నేను చెప్తాను. ఫస్ట్ ఆ దా అనేది ఎలాంటి సందర్భాల్లో మనం వాడాలి అనేది చూద్దాం ఒకసారి. ఓకే, ద ఫస్ట్ రూల్ ఈజ్ రిపీటెడ్ నౌన్స్. రిపీటెడ్ నౌన్స్ ఇన్ ద సెన్స్, మనం ఒక స్టోరీలో మాట్లాడేటప్పుడు ఒక నౌన్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తాం, అదే నౌన్ మళ్ళీ రిపీట్ అయితే మనం దా అనే దాన్ని వాడచ్చు, లేదా మనం ప్రొనౌన్ వాడుకోవచ్చు. రైట్, ప్రొనౌన్స్ కూడా వాడతాం, ఎందుకంటే రిపీట్ అయిన నౌన్స్ని మనం ప్రొనౌన్స్ కూడా వాడతాం అని నేర్చుకున్నాం. నౌ లెట్స్ సీ. ఓకే, దెర్ ఈజ్ డాష్ ర్యాబిట్, అంటే అక్కడ ఒక ర్యాబిట్ ఉంది. ఒక ర్యాబిట్ అన్నామా, పర్టికులర్ ర్యాబిట్ అన్నామా, అంటే ఇక్కడ ర్యాబిట్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఒక స్టోరీలో. సో దెర్ ఈజ్ అ ర్యాబిట్, దెర్ ఈజ్ అ ర్యాబిట్. ఓకే, నెక్స్ట్ డాష్ ర్యాబిట్ ఈజ్ ఈటింగ్ డాష్ యాపిల్. సరే, ఈ ర్యాబిట్ మళ్ళీ కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నామా, ఆల్రెడీ ఆ స్టోరీలో ఉన్న ర్యాబిటేనా? ఎస్, ఆల్రెడీ ఆ స్టోరీలో ఉన్న ర్యాబిటే మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి
ఇక్కడ మనం ద ర్యాబిట్ అనాలి, అంటే రిపీటెడ్ నౌన్స్. లేదా ఈ ద ర్యాబిట్కి బదులుగా మనం ఇట్ వాడుకోవచ్చు. ర్యాబిట్ అంటే ఇట్టే కదా, ఇట్ ఈజ్ ఈటింగ్ అనొచ్చు. ఓకే, సరే చూద్దాం. యాపిల్. ఈ యాపిల్ మనం ఫస్ట్ టైం మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కదా స్టోరీలో, అందుకే ఇక్కడ ఏ కానీ యాన్ కానీ పెట్టాలి. మరి యాపిల్కి ఏ వస్తుందా యాన్ వస్తుందా? యాన్ యాపిల్. ఓకే, సో దేర్ ఈస్ అ ర్యాబిట్, ద ర్యాబిట్ ఈజ్ ఈటింగ్ అన్ యాపిల్. రైట్, ఇప్పుడు డాష్ యాపిల్ ఈజ్ రోటెన్. ఈ యాపిల్ ఎక్కడిది? ఇది కొత్త యాపిలా స్టోరీలో, లేదా ఆల్రెడీ మనం ఇక్కడ మాట్లాడుకున్న యాపిలేనా? సో ఆల్రెడీ ఒక యాపిల్ గురించి మాట్లాడుకున్నాం, అదే యాపిల్ కుళ్ళిపోయి ఉంది అని చెప్తున్నా. సో అదే యాపిల్ కాబట్టి అగైన్ వీ హ్యావ్ టు యూస్ ద యాపిల్ ఈజ్ రోటెన్. ద యాపిల్ ఈజ్ రోటెన్. ఇట్స్ వెరీ సింపుల్. దేర్ ఈజ్ అ ర్యాబిట్, ద ర్యాబిట్ ఈజ్ ఈటింగ్ అన్ యాపిల్, ద యాపిల్ ఈజ్ రోటెన్. ఒక స్టోరీలో మనం ఒక నౌన్ని ఇంట్రడ్యూస్ చేసి అదే నౌన్ని మనం రిపీట్ చేస్తే కనుక మనం ద అనేది వాడతాం. సో రైట్, నౌ లెట్స్ గెట్ ఇన్ టు సెకండ్ ఎగ్జాంపుల్. హీ ఈజ్ డ్రింకింగ్ డాష్ వైన్. ఈ వైన్ అనే దాన్ని ఈ స్టోరీలో మనం ఫస్ట్ టైం చెప్తున్నాం. రైట్, ఇందులో బాగా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ టైం చెప్తున్నాం కాబట్టి ఇదర్ ఏ కానీ యాన్ కానీ మనం వాడాల్సి ఉంటుంది. సరే, వైన్కి ముందు ఏ వాడదాం యాన్ వాడదామా? ఇక్కడ మనం చక్కగా ఏ అని వాడేసాం అనుకోండి. సో హీ ఈజ్ డ్రింకింగ్ ఏ వైన్ అంటే అతను ఒక వైన్ తాగుతున్నాడు అనే మీనింగ్ వస్తుంది. ఒక వైన్ ఉంటుందా? సో ఇది అన్కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్కి ఏ కానీ యాన్ కానీ మనం వాడకూడదు. రైట్, అన్కౌంటబుల్ నౌన్స్ వచ్చినప్పుడు ఏ లేదు యాన్ లేదు, అది ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేసినా సరే. సో దెర్ ఇస్ నో ఆర్టికల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అన్కౌంటబుల్ నౌన్స్. జస్ట్ డూ ఆల్వేస్ రిమెంబర్. నెక్స్ట్, సరే, డాష్ వైన్ ఈజ్ సోర్. ఆ వైన్ ఏదైతే ఇతను తాగుతున్నాడో, హీఈస్ డ్రింకింగ్ వైన్, ఆ వైన్ పుల్లగా ఉంది. ఏ వైను? ఆల్రెడీ మనం మాట్లాడిన వైనే. ఇక్కడ మీరు ఏ వాడినా వాడకపోయినా అదే నౌన్ మళ్ళీ రిపీట్ అయితే యూ హ్యావ్ టు యూజ్ ద రిపీటెడ్ నౌన్స్. అదేంటి సార్, అక్కడ ఏ వాడలేదు కదా యాన్ వాడలేదు కదా, ఆ నౌన్స్ మళ్ళీ రిపీట్ అయినా మనం వాడకూడదేమో, అలా ఏం లేదండి. సో ఏ వాడినా వాడకపోయినా సో ద వైన్ ఈజ్ సోర్, అదే వైన్ గురించి మళ్ళీ మాట్లాడుతున్నాం కాబట్టి మనం దా వాడుకోవచ్చు. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద థర్డ్ ఎగ్జాంపుల్. డాష్ పెన్ ఈజ్ నాట్ రైటింగ్. ఇక్కడ మీరు ఇక్కడితో ఆపేకండి, కామా పెట్టి విచ్ ఐ బాట్ ఎస్టర్డే అని ఉంది. దీన్ని సింప్లిఫై చేసి చెప్తాను. ఓకే, నిన్న నేను ఒక పెన్ను కొన్నాను. ఐ బాట్ ఏ పెన్ ఎస్టర్డే. ఆ పెన్ను రాయట్లేదు, ఆ పెన్ను రాయట్లేదు. ద పెన్ ఈజ్ నాట్ రైటింగ్. సో ఐ బాట్ ఏ పెన్ ఎస్టర్డే, ద పెన్ ఈజ్ నాట్ రైటింగ్. దీన్ని మనం మర్జ్ చేసి ఎలా చెప్తున్నారు? నిన్న నేను కొన్న పెన్ను ఇప్పుడు పని చేయట్లేదు. ఇదే ఎగ్జాంపుల్ అది. అయితే ఆల్రెడీ నేను నిన్న కొన్న పెన్ను గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను కాబట్టి దట్ ఈస్ నాట్ ఫస్ట్ టైం. నేను ఏదో ఫస్ట్ టైం దాన్ని ఇంట్రడ్యూస్ చేయట్లే. ఓకే, ద పెన్ ఈజ్ నాట్ రైటింగ్ విచ్ ఐ బాట్ ఎస్టర్డే, ఇలా కూడా డైరెక్ట్గా చెప్పవచ్చు. ఓకే, అయితే ఇక్కడ ఏ పెన్ అని రాయొద్దు, ద పెన్. ద పెన్ అని ఎందుకంటాను? పర్టికులర్ పెన్. ఏది? నిన్న నేను కొన్న పెన్. ఓకే, ద పెన్ ఈజ్ నాట్ రైటింగ్ విచ్ ఐ బాట్ ఎస్టర్డే. ఇలా ఏదైనా ఒక పర్టికులర్గా మనం చెప్పేటప్పుడు కూడా దా వాడచ్చు. ఓకే, సరే, ఇక్కడ ఎక్కడ రిపీట్ అవ్వలేదు కదా, రిపీట్ అవ్వకపోవడం కాదు, రెండు సెంటెన్స్ని విడగొట్టి చూస్తే మీకు తెలుస్తుంది. ఐ బాట్ ఏ పెన్ ఎస్టర్డే, ద పెన్ ఈజ్ నాట్ రైటింగ్. దాన్ని మనం ఇలా రాశారు సింపుల్గా. ఇస్ ద క్లియర్? హోప్ యూ కుడ్ అండర్స్టాండ్. సో ఒక నౌన్ ఎప్పుడైతే ఒక స్టోరీలో రిపీట్ అవుతుందో ఆ రిపీట్ అయిన నౌన్ని మనం దా వాడుకోవచ్చు. ఇది ఫస్ట్ రూల్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు సెకండ్ రూల్. యూనిక్ నౌన్స్ లేదా యూనివర్సల్ నౌన్స్. ఓకే, ఇది ఎక్కువగా మీరు వినే ఉంటారు. యూనిక్ నౌన్స్ లేదా యూనివర్సల్ నౌన్స్. ఈ ప్రపంచంలో అలాంటిది ఒక్కటే ఉంటుంది. అలా ఒక్కటే ఉండేటప్పుడు మనం హ్యాపీగా లైక్ దా వాడుకోవచ్చు. ద సన్, ద మూన్, ద ఎర్త్, ఇలా ఏదైనా వాడుకోవచ్చు. రైట్, ఇవన్నీ కూడా ఈ ప్రపంచంలో సన్ అనేది ఒకటే, రైట్, ద మూన్ అనేది ఒకటే, ద ఎర్త్ అనేది ఒకటే. సో అలాంటప్పుడు దా వాడుతాం. ఇది ఫస్ట్ టైం వాడుతున్నామా, సెకండ్ టైం వాడుతున్నామా, రిపీట్ అవుతుందా మనకు అనవసరం. హ్యాపీగా వీ కెన్ యూస్ ద. నెక్స్ట్, ద తాజ్ మహల్, ద వాల్ ఆఫ్ చైనా, వరల్డ్ వండర్స్ ఏవైనా ఉంటే అది కూడా యూనివర్సల్ నౌన్స్ లేదా యూనిక్ నౌన్సే కాబట్టి మనం ద తాజ్ మహల్, ద వాల్ ఆఫ్ చైనా, ఇలా ప్రపంచం వింతల్లో ఏది వచ్చినా సరే మనం చెప్తాం. నెక్స్ట్,
నెక్స్ట్ ద బైబిల్, ద భగవద్గీత, ద ఖురాన్, ఇలా ఏదైనా మత గ్రంథాలు వస్తే మనం ద బైబిల్, ద భగవద్గీత, ద ఖురాన్ అని చెప్పొచ్చు. ఇస్ ద క్లియర్? ఎందుకంటే ఇట్స్ అ యూనివర్సల్. భగవద్గీత అనేది ఎక్కడికి వెళ్ళినా భగవద్గీతే, రైట్? బైబిల్ అనేది ఎక్కడికి వెళ్ళినా బైబిలే, రైట్? సో మై మదర్ ఈజ్ రీడింగ్ ద బైబిల్, మై ఫాదర్ రీడ్స్ ద భగవద్గీత, ఇలా చెప్పాలి. మై ఫాదర్ రీడ్స్ ఏ భగవద్గీత అనలో, ఒక భగవద్గీత చదువుతున్నారని చెప్పం కదా మనం. సో అందుకే ద భగవద్గీత అంటాం, రైట్? నెక్స్ట్ ఓషియన్స్ ఏమైనా వస్తే మనం ద అనేది వాడవచ్చు. ద అరేబియన్, ద ఆర్కిటిక్, సో ఇలా, ఓకేనా? నెక్స్ట్ సో రివర్స్ కానీ లేక్స్ కానీ అవన్నీ యూనివర్సల్ అండి, లేదా యునిక్ నౌన్స్. యునిక్, ఆ పేరుతో అది ఒక్కటే ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ద గంగా, ద కృష్ణ, ద గోదావరి, ఇలాంటివన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు, ఓకేనా? హోప్ యూ కెన్ అండర్స్టాండ్ ద సెకండ్ రూల్. సో సెకండ్ రూల్ ఈజ్ నథింగ్ బట్ యూనిక్ నౌన్స్ లేదా యూనివర్సల్ నౌన్స్. అలాంటిది ఆ ప్రదేశంలో, ఇండియాలో అలాంటిది ఒక్కటే ఉంటుంది, లేదా అలాంటిది ప్రపంచంలో ఒక్కటే ఉంటుంది, ఓకే? దానికి డూప్లికేట్ ఉండదు. సో అలాంటప్పుడు మనం ద అనేది వాడుతూ ఉంటాం, ఓకే? నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద థర్డ్ రూల్. థర్డ్ రూల్ ఒకసారి చూద్దాం. పర్టిక్యులర్ నౌన్ ఇన్ పర్టిక్యులర్ ప్లేస్, లేదా పర్టిక్యులర్ నౌన్ ఎట్ పర్టిక్యులర్ ప్లేస్, పర్టిక్యులర్ నౌన్ ఆఫ్ పర్టిక్యులర్ ప్లేస్. ఇది ఎందుకు పర్టికులర్గా చెప్పాలి, లైక్ చెప్పాల్సిన అవసరం ఏముంది అంటే కొన్ని సందర్భాల్లో మనం పర్టికులర్గా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ చూడండి, మీ డాడీ ఏంటండి, మీ డాడీ అసలు ఏం చేస్తుంటారంటే మా నాన్నగారు ఒక ప్రిన్సిపల్ అండి, లేదా మా నాన్నగారు ఒక టీచర్ అండి అంటూ ఉంటాం. అది నేను స్పెసిఫిక్గా చెప్పట్లే, మా నాన్నగారే ఈ ప్రపంచంలో ప్రిన్సిపల్, లేదా మా నాన్నగారే టీచర్ అని అంత స్పెసిఫిక్గా చెప్పట్లే. అలాంటప్పుడు నేను మై డాడ్ ఈజ్ అ ప్రిన్సిపల్, మై డాడ్ ఈజ్ అ ప్రిన్సిపల్ అంటాను. ఇక్కడ ఏ పెట్టండి, మై డాడ్ ఈజ్ అ ప్రిన్సిపల్. అలా కాకుండా చూడండి, మై డాడ్ ఈజ్ డాష్ ప్రిన్సిపల్ ఆఫ్ జిల్లా పరిషత్ హై స్కూల్ మారికవలస అని ఉందనుకోండి. సో ఇక్కడ ఈ పర్టిక్యులర్ ప్లేస్లో మా నాన్నగారు ఒక్కరే ప్రిన్సిపల్ అక్కడ ఉంటారు, అక్కడ 10 మంది ప్రిన్సిపల్స్ ఉండరే. సో అలాంటప్పుడు నేను ఐ యూస్ ద హియర్, ఓకే? మై డాడ్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ జిల్లా పరిషత్ హై స్కూల్ మారికవలస. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇది తీసేసి ఆఫ్ జిల్లా పరిషత్ హై స్కూల్ మారికవలస తీసి మై డాడ్ ఈజ్ ద ప్రిన్సిపల్ అంటే అది అంతగా సెట్ అవ్వదు. మా నాన్నగారే ప్రిన్సిపల్ అండి, ఆ ప్లేస్లో ఉంటే అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఎవరమ్మా ప్రిన్సిపల్ ఎవరు అని అడగగానే యా మై డాడ్ ఈజ్ ద ప్రిన్సిపల్ హియర్ అనొచ్చు, ఆ ప్లేస్లో ఉంటే, ఓకే? హోప్ యూ కెన్ అండర్స్టాండ్. జనరలైజ్ చేసి చెప్తే మనం ఏ లేదా యాన్ వాడండి, ఓకే? లేదు స్పెసిఫిక్గా ఆ ప్లేస్లో అతనే అని చెప్పేటప్పుడు దా వాడండి. నెక్స్ట్ చూడండి, హీ ఈజ్ సీఎం, హీ ఈజ్ ద సీఎం, హీ ఈజ్ సీఎం, లేదా హీ ఈజ్ ఏ సీఎం, రైట్? హీ ఈజ్ అ సీఎం. అతను ఎవరు? అతను ఒక సీఎం. నా పర్స్పెక్షన్ ఏంటంటే అతను ఒక సీఎం, ఓకే? నేను ఒక కామన్ మ్యాన్ని, అతను ఒక టీచర్, ఇతను ఒక డాక్టర్, అతను ఒక సీఎం, అందులో గొప్పే ఉంది అని చెప్పుకునేటప్పుడు సో అలా చెప్తాను. అలా కాకుండా ఆంధ్రప్రదేశ్కి అతనే సీఎం. అఫ్ కోర్స్ నేను ఇందాక హీఈస్ ఏ సీఎం అని ఎందుకన్నానంటే ప్రపంచంలో బోల్డ్ మంది సీఎంలు ఉంటారు, లేదా ఇండియాలో చాలా మంది సీఎంలు ఉంటారు, అందులో ఒక సీఎం ఒక, రైట్? హీఈస్ సీఎం. అలా కాకుండా ఆంధ్రప్రదేశ్కి అతను సీఎం అంటే ఒక పర్టికులర్ ప్లేస్లో ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో అతను ఒక సీఎం అనం కదా. సో అందుకే హీఈస్ ద సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హీఈస్ అ సీఎం, హీఈస్ ద సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఓకే? ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం, హీఈస్ డాష్ హీరో, అతను ఒక హీరో అంటాం. అతను ఒక హీరో అండి, ఆమె ఒక హీరోయిన్ అండి, ఆమె ఒక యాక్ట్రెస్ అండి, అలా అంటూ ఉంటాం కదా. సో హీఈస్ ఏ హీరో, అతను ఒక హీరో. అలా కాకుండా బాహుబలి మూవీలో అతనే హీరో అని చెప్పాలనుకో, హీఈస్ ద హీరో ఆఫ్ బాహుబలి. రాజమౌళి ఎవరు? రాజమౌళి ఒక డైరెక్టర్. ప్రపంచంలో చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు, అందులో అతను ఒక డైరెక్టర్. రాజమౌళి ఈజ్ అ డైరెక్టర్. అలా కాకుండా బాహుబలి మూవీకి డైరెక్టర్ ఎవరు అంటే పర్టికులర్గా ఒక నౌన్ తీసుకొని ఆ నౌన్కి డైరెక్టర్ ఎవరు? సో రాజమౌళి ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ బాహుబలి మూవీ, రైట్? ఇస్ దట్ క్లియర్? సో సత్యానాదెండ్ల ఎవరు? సత్యానాదెండ్ల అనే అతను ఒక సిఇఓ. ప్రపంచంలో చాలా మంది సిఇఓలు ఉన్నారు, అతను కూడా ఒక సిఇఓ. సత్యానాదెండ్ల ఈజ్ అ సిఇఓ. మరి సత్యానాదెండ్ల ఈజ్ ద సిఇఓ అంటే ఏమనాలి? సత్యానాదెండ్ల ఈజ్ ద సిఇఓ ఆఫ్ మైక్రోసాఫ్ట్. ఇస్ దట్ క్లియర్?
సో హోప్ యూ కెన్ అండర్స్టాండ్. నెక్స్ట్ ఇక్కడ మనం అడుగుదాం, హూ ఈజ్ డాష్ మేనేజర్ హియర్. ఇక్కడ మేనేజర్ ఎవరండి? మనం ఒక కంపెనీలోకి వెళ్దాం, ఒక కంపెనీలోకి వెళ్ళి ఇక్కడ మేనేజర్ ఎవరండి అని అడగాలనుకోండి మనం, హూ ఇస్ ఏ మేనేజర్ హియర్ అంటే బాగుంటుందా, హూ ఇస్ ద మేనేజర్ హియర్ అంటే బాగుంటుందా? అంటే ఈ కంపెనీలో ఈ ప్లేస్లో ఒక్కరే కదా మేనేజర్ ఉంటారు. అలాంటప్పుడు మనం స్పెసిఫిక్ నౌన్ని మెన్షన్ చేయాలనుకుంటే హూ ఇస్ ద మేనేజర్ హియర్ అంటాం. ఓకేనా? హూ ఇస్ ద మేనేజర్ హియర్. అప్పుడు ఒకరు వస్తారు బయటకు వచ్చి, యా ఐఎమ్ ద మేనేజర్, ఐఎమ్ ద మేనేజర్ హియర్ అంటారు. ఐఎమ్ ద మేనేజర్ అంటారా, ఐఎమ్ ఏ మేనేజర్ అంటాడా? ఒకవేళ ఐఎమ్ ఏ మేనేజర్ అన్నారు అనుకోండి, నేను ఇక్కడ ఒక మేనేజర్ని. అలాంటి పోస్ట్, మేనేజర్ అనే పోస్ట్ 10 మందికి ఇవ్వరు కదా. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకే కంపెనీలో డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి, ఒకే ప్రొఫెషన్తో చాలామంది ఉంటారు. ఎగ్జాంపుల్ టీచర్స్. ఒక స్కూల్కి వెళ్ళి అడుగుదాం, ఇక్కడ మీరు ఏంటండి అని అడిగినప్పుడు, ఇక్కడ నేను ఒక టీచర్నండి, నేనే ఇక్కడ టీచర్ అని చెప్పట్లేదు వాళ్ళు. సో అందుకే ఐఎమ్ అ టీచర్ హియర్, ఐఎమ్ అ టీచర్ హియర్ అంటే జనరలైజ్ చేసి మనం చెప్పేటప్పుడు ఏ కానీ అని కానీ వాడతాం. లేదు స్పెసిఫిక్గా నేనే, స్పెసిఫిక్గా అతనే అని చెప్పేటప్పుడు దా వాడతాం, అది పర్టికులర్ ప్లేస్తో. సో హోప్ యూ కెన్ అండర్స్టాండ్. సో థర్డ్ రూల్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద ఫోర్త్ రూల్. ఫోర్త్ రూల్ అంటే ఇది పర్టికులర్ ఒక రూల్ కాదండి. ఈ వర్డ్స్ ఇలా గుర్తుపెట్టుకొని ఈ నౌన్స్ ఏమైనా వస్తే దాని ముందు దా పెట్టండి, సరిపోతుంది. ఓకే, డైరెక్షన్స్. మనం ఎప్పుడైనా సరే డైరెక్షన్స్ మాట్లాడాలి అనుకుంటే లైక్ ద సౌత్, ద నార్త్, ద ఈస్ట్, ద వెస్ట్ అలా మాట్లాడుతూ ఉంటాం, దా పెట్టండి. నెక్స్ట్ అవార్డ్స్. ఏ అవార్డు గురించి మనం మాట్లాడినా దా అని వాడండి. ఓకే, సో ద ఆస్కర్ అవార్డ్ ఇలా. ఇస్ ద క్లియర్? సో నెక్స్ట్ న్యూస్ పేపర్స్. ఓకే, న్యూస్ పేపర్స్ నేమ్స్ ఏం వచ్చినా సరే దా వాడండి. ద ఈనాడు, ద డెక్కన్ క్రానికల్, ఓకే, ద హిందూ, ద ఆంధ్రజ్యోతి ఇలా. నెక్స్ట్ పొలిటికల్ పార్టీస్ నేమ్స్ ఏ వచ్చినా సరే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ద జనసేన, ద టీడీపీ, ద వైఎస్ఆర్సిపి, ద బీజేపీ, ద కాంగ్రెస్, ఓకే, ఇలా ఏ పార్టీ వచ్చినా సరే దా పెట్టండి. నెక్స్ట్ బాడీ పార్ట్స్. లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ హియర్. ఓకే, సో దెర్ ఈస్ అ హోల్ ఇన్ ద హార్ట్ ఆఫ్ రాహుల్. రాహుల్ యొక్క హార్ట్లో చిన్న కన్నం ఉంది అని చెప్పడానికి మన అందులో దేర్ ఈస్ అ హోల్ ఇన్ ద హార్ట్, ఇన్ ద హార్ట్ ఆఫ్ రాహుల్ అని చెప్తున్నాం. ఇస్ ద క్లియర్? సో నెక్స్ట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏ వచ్చినా సరే దా వాడండి, సరిపోతుంది. ఓకే, సో అది కూడా పర్టికులర్ అని చెప్పేటప్పుడు, ఆ సిచ్యువేషన్లో అని చెప్పేటప్పుడు. ఓకే, ఐఎమ్ ప్లేయింగ్ ద గిటార్, ఐఎమ్ ప్లేయింగ్ ద గిటార్ నౌ. ఓకే, నేను ఇప్పుడు గిటార్ వాయిస్తున్నాను. ఇప్పుడు అలా కాకుండా జనరలైజ్ చేసి ఒక్కొక్కసారి చెప్తా ఉంటాం కొన్ని సిచ్యువేషన్స్లో, నా దగ్గర ఒక గిటార్ ఉంది అంటాం, నా దగ్గర ఒక గిటార్ ఉంది, ఐ హ్యావ్ అ గిటార్. ఇలాంటివన్నీ కూడా కొంచెం చూసుకుంటూ మీరు ఏ అండ్ దాని మాట్లాడవచ్చు హ్యాపీగా. ఓకే, సో ఇప్పటి వరకు దా అనే యూసేజ్ చూసాం కదా. ఈ ఏ యాన్ని ఎలాంటి సందర్భాల్లో వాడాలి, దా అనేది ఎలాంటి సందర్భాల్లో వాడాలో చూసాం. మరి ఎలాంటి సందర్భాల్లో వాడకూడదు ఒకసారి కంపేర్ చేసి చెప్దాం. అక్కడితో మన సెషన్ అనేది ఎండ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏ యాన్ అనేది చూడండి. సో సింగులర్ నౌన్స్కి మనం ఏ యాన్ అనేది వాడొచ్చా? ఎస్, మనం హ్యాపీగా వాడుకోవచ్చు. మరి ప్లూరల్ నౌన్స్కి వాడొచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ చైర్స్, బాల్స్, బ్యాగ్స్ ఇలా మనం వాడకూడదు. ఓకే, సో సింగులర్ నౌన్స్కి మనం వాడుకోవచ్చు, ప్లూరల్ నౌన్స్కి వాడకూడదు. నెక్స్ట్ అన్కౌంటబుల్ నౌన్స్కి ఏ అండ్ వాడొచ్చా? అన్కౌంటబుల్ నౌన్స్ అంటే వాటర్, షుగర్, పవర్, ఎనర్జీ ఇలాంటివి. సో మనం వాడకూడదండి. ఓకే, సో అన్కౌంటబుల్ నౌన్స్కి మనం వాడకూడదు. నెక్స్ట్ ప్రాపర్ నౌన్స్. ప్రాపర్ నౌన్స్ అంటే మనుషుల పేర్లు కావచ్చు, సిటీ నేమ్స్ కావచ్చు. ఓకే, ఇలాంటి వాటికి మనం ప్రాపర్ నౌన్స్కి ఏ కానీ యాన్ కానీ వాడలేం. సో ఎగ్జాంపుల్ ఏ రాము, లైక్ యాన్ ఈశ్వర్రావు అలా అంటామా? అనలేం. సో ప్రాపర్ నౌన్స్ కూడా మనం వాడు. జస్ట్ ఇది ఎక్కడైనా రాసుకోండి, గుర్తుంటుంది. నెక్స్ట్ మీల్స్ ముందు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అలాంటి వాటి ముందు ఏ కానీ యాన్ కానీ వాడకూడదు. రైట్? సో నౌ చూద్దాం. ఓన్లీ సింగులర్ నౌన్స్కి మాత్రమే వాడతాం, అది గుర్తుపెట్టుకోండి. నౌ దా అనేది సింగులర్ నౌన్స్కి వాడొచ్చా? ఎస్, అఫ్ కోర్స్ వాడొచ్చు, అది స్పెసిఫిక్ అయితే. రైట్? నెక్స్ట్ దా అనేది ప్లూరల్ నౌన్స్కి వాడొచ్చా? ఎస్, మనం హ్యాపీగా వాడుకోవచ్చు. ఇక్కడ వాడకూడదు అని చెప్పాం, ఇక్కడ వాడవచ్చు అని చెప్తున్నాం. అది సింగులర్ అయినా ప్లూరల్ అయినా స్పెసిఫిక్ అయితే మనం వాడుకోవచ్చు. నెక్స్ట్ అన్కౌంటబుల్ నౌన్స్కి వాటర్, షుగర్, ఎనర్జీ ఇలాంటి వాటిని
స్పెసిఫిక్గా చెప్తే మనం హ్యాపీగా వాడుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మరి ప్రాపర్ నౌన్స్, నేమ్స్ అని చెప్పాను కదా, నేమ్స్, సిటీ నేమ్స్, ఓకే, అలాంటి వాటికి దా వాడొచ్చా? వాడకూడదండి. ఓకే, సో ఇక్కడ వాడకూడదు, ఇక్కడ కూడా వాడకూడదు. ప్రాపర్ నౌన్స్ ఏ వచ్చినా సరే ఏ యాన్ రాదు, దా కూడా రాదు. నెక్స్ట్ మీల్స్ ముందు లైక్ లంచ్, దా లంచ్ అలా అంటామా? అనం. అంటే మీల్స్కి కూడాను మనం ఏ యాన్ వాడము, దా కూడా వాడము. Okay, so this is what the complete session is. Hope you can understand the class very clearly. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, మరింత మందికి చేరేలాగా షేర్ చేయండి. రైట్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, టేక్ కేర్, బాయ్.